30వ కీర్తన 11వ వచనంలో కూడా ఒక మాట ఉంది. నా ప్రాణము మౌనముగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. పిల్లరా, నా ప్రాణము మౌనముగా ఉండక నిన్ను కీర్తించినట్లుగా. ఇక్కడ దావీదుకు అద్భుతమైనటువంటి ఆత్మస్థ కోరికలు కనబడుతున్నాయి. దేవా, నీ మందిరములో ఉండాలని కోరిక ఉందంటున్నాడు. ఇక్కడ అంటున్నాడు, నిన్ను కీర్తించినట్లుగా నా జీవితంలో నువ్వు గొప్ప కార్యాలు చేశావు. అవును, దేవుణ్ణి కీర్తించేటువంటి కోరిక నీలో ఉండాలి. ఎక్కడికి వెళ్ళినా ఆయన గురించి పాడే వ్యక్తిగా, ఆయన గురించి చెప్పే వ్యక్తిగా, ఆయన చేసిన కార్యాలను ధ్యానించే వ్యక్తిగా. ఈరోజు నీవు హైలైట్ చేయబడ్డం కాదు, కానీ ప్రతి స్థలములో నీవు కలిగిన దానిని బట్టి ఆయన ఘనపరచబడితే, ఆయన హెచ్చించబడితే, ఆయన పూజించబడితే, ఈరోజు ప్రియులారా, భూమి మీద దావీదు ఏనాడు ఊహించనటువంటి అద్భుతమైనటువంటి కార్యాలను దేవుడు ఎలాగైతే చేశాడో, ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో కూడా దేవుడు అలాంటి అద్భుతమైనటువంటి కార్యాలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు అనే విషయాన్ని దేవుడి యొక్క సందర్భంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 9వ వచనం 1-2 లైన్లు చూస్తే, వారు ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచుండగా నేను వారిని నడిపింతును. పిల్లరా, ఈరోజు అనేక మంది పరిస్థితులు చూస్తూ ఉంటే ఏడుపు 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 ఏడుపు. పరిస్థితులు అనేక మందిని దుఃఖాన్ని కలగజేస్తూ ఉన్నాయి. నిరుత్సాహం అనేటువంటిది వారి జీవితంలో ఏడుపునే మిగులుస్తుంది. వారు ఆశించినవి పొందకపోయేసరికి చివరికి మిగిలేది దుఃఖమే. కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఆశ నువ్వు కలిగి ఉండి, ఆత్మ సంబంధమైనటువంటి కోరికలు నువ్వు కలిగి ఉండి, ఆ కోరికలు ఆ ఆశలు నెరవేర్చబడాలనేటువంటి దేవుని చిత్తానుసారంగా నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు, నువ్వు ఎంత ఏడుస్తూ వచ్చినా, ఎంత దుఃఖపడుతూ వచ్చినా, ఆయన అంటున్నాడు, ఏడ్చుచూ వచ్చెదరు, వారు నన్ను ప్రార్థించుచూ ఉండగా వారిని నడిపించుదును. వారు తొట్టిల్లకుండా చక్కగా పోవు బాటను నీళ్ల కాలవ యొద్ద వారిని నడిపింతును. కనుక వారు నా దగ్గరికి ఏడుస్తూ వస్తారు, బాధతో వస్తారు, కష్టంతో వస్తారు, గుండెల నిండా భారంతో వస్తారు. అయితే వారు నా పాదాల దగ్గర కూర్చొని వారు ప్రార్థిస్తూ ఉండగా, వారి దేవుణ్ణి దగ్గర ఆశిస్తూ ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచనలు కలిగి వారు జీవిస్తూ ఉండగా నేను వారిని నడిపిస్తూ ఉంటాను. వారి దుఃఖాన్ని తొలగిస్తాను, వారికి ఉండేటువంటి ఇబ్బందులను తొలగిస్తాను, వారు అనుభవిస్తున్నటువంటి పరిస్థితుల నుంచి విడిపిస్తాను అని దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. కనుక ఈరోజు నీ కన్నీళ్ళు మనుషులు చూస్తే హేళన చేస్తారు, లోకు చేస్తారు, ఇంకా ఆ దుఃఖం అధికమయ్యేలాగా కూడా మాట్లాడతారు, దుఃఖం అధికమయ్యేలాగా కొన్ని పనులు చేస్తారు. కానీ నీ ఏడుపును దేవుడు చూస్తే, నీ కన్నీళ్లు దేవుడు చూస్తే, నీ కళ్ళలోంచి కారుతున్న ప్రతి బాష్పబిందువును దేవుడు చూస్తే, ప్రతి బాష్పబిందువుకు వెలకట్టి నువ్వు కారుస్తున్న కన్నీరుకు విలువనిచ్చి ఆ కన్నీరుకు తగినటువంటి జవాబును, ప్రతిఫలాన్ని దేవుడు తప్పకుండా దయచేస్తాడు. నీవు పిల్లరా, దైవ చిత్తానుసారమైనటువంటి ఆశను కలిగి దేవుని పాదాల దగ్గర నువ్వు దుఃఖపడుతూ వచ్చిన ఆయన అంటున్నాడు, నేను నిన్ను క్షేమముగా నడిపిస్తాను. అందులోనే 16వ వచనంలో ఒక మాట కనబడుతూ ఉంది, యెహోవా ఆజ్ఞించుచున్నాడు, ఏడవక ఊరుకొనుము, కన్నీళ్ళు విడిచుట మానుము, నీ క్రియ సఫలమై జనులు శత్రువుని దేశములో నుండి తిరిగి వచ్చేదరు. ఇదే యెహోవా వాక్కు. దేవుడు ఆజ్ఞించుచున్న మాట, ఏడవక ఊరుకొనుము, కన్నీళ్ళు విడిచుట మానుము, నీ క్రియ సఫలమవుద్ది అని దేవుడు చెప్తా ఉన్నాడు.
ఈ అద్భుతమైనటువంటి సమయంలో పిల్లరా, ఈ మాటలు, ఇలాంటి మాటలు జనరల్గా లోకంలో కూడా చూస్తాం. కొంతమంది మనం ఏడుస్తున్నప్పుడు జనరల్గా బయటికి కన్నీళ్లు తుడవడానికి ఏడవద్దు, ఊరుకో అని చెప్తారు. కానీ దానివల్ల నీకు ఆదరణ కలగదు, ఓదార్పు కలగదు. ఎందుకనంటే నువ్వు ఊరికనే ఏడవడం లేదు, నువ్వు ఊరికనే కన్నీళ్లు కార్చడం లేదు. నీకున్న సమస్యలు నిన్ను ఏడ్చేలా చేస్తున్నాయి, నీకున్నటువంటి పరిస్థితులు నిన్ను కన్నీళ్ళు వచ్చేలా చేస్తున్నాయి. కాబట్టి సమస్య పరిష్కరించబడితే కన్నీళ్ళు ఆగుతాయి, సమస్య తీర్చబడితే నీ దుఃఖం ఆగిపోద్ది. కనుక మనుషులు బయటకు వచ్చిన కన్నీళ్ళు తుడిచే ప్రయత్నం చేస్తారు, ఏడవద్దు అని చెప్తారు. అంటే దుఃఖం లోపట బాధ గుండెల్లో ఉండిపోద్ది, కానీ నువ్వు బయటికి ఏడవద్దు అని చెప్తారు. అది మనుషులు ఇచ్చేటువంటి ఆదరణ, మనుషులు ఇచ్చేటువంటి ఓదార్పు మాటలు. కానీ దేవుడు ఆ కన్నీళ్లకు కారణం ఏంటో, ఆ దుఃఖానికి కారణం ఏంటో, నీ ఏడుపునకు కారణం ఏంటో దేవుడు ఆ సమస్యను దేవుడు పరిష్కరిస్తాడు. కనుక లోక సంబంధమైన ఆలోచనలు కలిగి ఉంటే, తాత్కాలికమైన లోక సంబంధమైన ఆదరణతో నువ్వు కొట్టుమిట్లాడుతూ ఉండాలి. దైవ చిత్తానుసారమైనటువంటిది నువ్వు ఆశిస్తే, అనగా దైవ చిత్తానుసారమైనటువంటి కోరికలు నువ్వు కలిగి ఉంటే, దేవుడు నీ ఏడుపునకు, నీ దుఃఖమునకు, నీ వేదనకు కారణం ఏదైతే ఉందో దేవుడు దాన్ని తొలగించినప్పుడు ఆటోమేటిక్గా నీ దుఃఖం ఆగిపోద్ది, నీ సమస్య పరిష్కరించబడిపోద్ది, నువ్వు కన్నీరు కార్చే పరిస్థితి ఉండదు. కనుక ఇటువంటి అద్భుతమైనటువంటి ఈరోజు దేవుని చేత ఆదరణ పొందుదాం, మన సమస్యలకు దేవుని దగ్గర పరిష్కారం తీసుకుందాం. పిల్లరా, ఈరోజు నీవు ఆశించినది నీవు నెరవేర్చబడి ఒక ఉన్నత స్థితిలోకి వెళ్ళి ఈరోజు నీ ద్వారా అనేక మందిని నడిపిస్తూ, అనేక మందికి సహాయం చేస్తూ ఒక అద్భుతమైనటువంటి స్థితిలో ఉండాలి అని అంటే నీ కోరిక, నీ ఆశ నెరవేరాలి. ఇవి నెరవేరాలనంటే ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచన కలిగి జీవించడానికి ఈ క్షణమే ఒక నిర్ణయం తీసుకో. దేవుడు మన జీవితంలో ఒక అద్భుతమైనటువంటి కార్యం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుడి మాటలు మనందరి వినికిల్లో ఆయన దీవించునుగాక. ఆమేన్.